హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ అనేది చేశారు. సో ఇప్పుడైతే దీంట్లో అయితే మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకు కొత్త వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు ఓల్డ్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దు. సో మనం ఇక్కడ కొత్త వాళ్ళు లాంచ్ చేశారు కదా, ఈ యొక్క వెబ్సైట్లో అనేది మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మనకు ఇక్కడ రిజిస్టర్ నా ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు న్యూ క్యాండిడేట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత పాస్వర్డ్ క్రియేషన్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్, తర్వాత అయితే డిక్లరేషన్, ఈ విధంగా అయితే మనకు 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఓల్డ్ వెబ్సైట్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే ఉంటుంది, కావాలంటే కొన్ని అయితే చేంజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు కంటిన్యూ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డు, సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ అయితే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్, తర్వాత వెరిఫై, ఇంకోసారి అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఐడెంటిఫై కార్డ్, మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ ఏదైనా ఉంటే, ఇక్కడ స్కూల్ కాలేజ్ ఐడి ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇక్కడైతే ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది సో ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అనేది దీంట్లో అయితే వెరిఫై అనేది చేసుకోండి. సో ఈ విధంగా మనకు ఈ విధంగా క్లారిటీ ఇచ్చేస్తే మనం ఇక్కడ మనకు ఎస్ఎస్సి మార్క్స్లో ఒక దానికి 2 సార్లు అయితే అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ నేమ్ ఇచ్చారు, తర్వాత వెరిఫై మళ్ళీ ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, సో మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి మీ యొక్క న్యూ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వెరిఫై న్యూ నేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మీరు మేల్ ఆ ఫిమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెరిఫై జెండర్, సో ఇంకోసారి అయితే దీంట్లో అయితే మేల్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే మంత్ ఇయర్, సో ఇక్కడ మనం క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి అయితే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్, సో మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత సేమ్ యాస్గా వెరిఫై అనేది ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో అయితే మనకు పక్కన స్టేట్ అనేది ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th రూల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అనేది ఉంటుంది, అక్కడైతే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై రూల్ నెంబర్ ఇంకోసారి అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇయర్ పాసింగ్, మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో మీ యొక్క 10th క్లాస్ అనేది, సో పాసింగ్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ లెవెల్, సో మీరు సంబంధించిన హైయెస్ట్ ఇక్కడ 10th, ఇక్కడ ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇంకోసారి అయితే వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ మొబైల్ నెంబర్, సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, సో రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. సో మనకు దానికైతే ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుందని ఇక్కడైతే మనకు వాళ్ళు ఇచ్చారు. సో ఈ విధంగా రెండింటి దానికైతే మనం ఓటీపీ అనేది సబ్మిట్ చేయాలి, కాబట్టి కంపల్సరీ అయితే రన్నింగ్లో ఉన్నది మనం ఇవ్వాలి. సో ఈ విధంగా అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు ఇదైతే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ చేయకపోతే మనకు 14 రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా అనేది డిలీట్ అయిపోతుంది. సో మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అకౌంట్ అనేది. ఆ తర్వాత మనకు పాస్వర్డ్ అయితే మనకు మన ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్కు అనేది మన యొక్క పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. ఆ తర్వాత ఇప్పుడైతే మనకు పాస్వర్డ్ వచ్చింది కదా, ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి, సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి, అంటే న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి మనం ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో మీరైతే ఇప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీ యొక్క ఈమెయిల్ లేదా ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది పాస్వర్డ్ అయితే. సో అదైతే ఇప్పుడు లాగిన్ చేసిన పాస్వర్డ్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే మనకు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. తర్వాత అప్పర్ కేసెస్, లోవర్ కేసెస్, నెంబర్కి స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో మీకైతే నేను పర్పస్ కోసం ఇక్కడైతే చూపెడతాను ఏ విధంగా ఉండాలంటే సో మనకు క్యాపిటల్ లెటర్లో ఒక లెటర్ అనేది ఉండాలి. తర్వాత నెంబర్కి, తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేస్తే మనకు ఇక్కడ గ్రీన్ మార్క్లో అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏ విధంగా ఇచ్చినో ఆ విధంగా అయితే మీరు సేమ్ యాస్టీస్గా మీ యొక్క కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఇచ్చేసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు సంబంధించిన సిటీ వేరీ బ్రౌన్, తర్వాత మదర్ మిడిల్ నేమ్, తర్వాత ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటుందో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్, సో ఆ వేరే క్వశ్చన్ అనేది దీంట్లో అయితే ఫేవరెట్ బుక్ అనేది మీకు సంబంధించిన ఫేవరెట్ బుక్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీఐ, ఎస్టీఐ, ఓబీసీ, అండర్రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేషనాలిటీ, సో ఇక్కడైతే మీకు సంబంధించిన నేషనాలిటీ ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, సో మీ యొక్క పుట్టుమచ్చలు మన యొక్క 10th మార్క్స్ పైన అనేది ఉంటాయి. సో అక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, సో మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి అడ్రస్, మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్, మండల్, తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి అయితే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా, సో కేర్ఫుల్గా. తర్వాత అయితే మనకు దీంట్లో అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వడు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడైతే స్టేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ మీకు సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయిపోతుంది. ఒకవేళ మీకు ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ నో చేసేసి మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కేర్ఫుల్గా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే లాస్ట్ స్టెప్ వచ్చేసి డిక్లరేషన్ అయితే ఇక్కడైతే మనం ఇక్కడ ఐ అగ్రీ ద అబౌట్ టైమ్ అండ్ కండిషన్ అనేది దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో ఇక్కడైతే మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత పాస్వర్డ్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడైతే మనం ఇక్కడ ఓటీఆర్ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇప్పుడైతే ఓటీఆర్ ప్రివ్యూ అనేది చూసుకోండి. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనం డిక్లేర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఇక్కడైతే డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్గా వచ్చేస్తుంది. తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క డిక్లరేషన్ అనేది పూర్తిగా అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మన యొక్క నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఇక్కడైతే మనం అడ్మిట్ కార్డ్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇక్కడ అవైలబుల్ అని చూపెడుతుంది. సో ఇక్కడ లేదని చూపెడుతుంది. తర్వాత రిజల్ట్ కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే లైవ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు లైవ్లో ఉన్నదో ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు పోస్ట్ ఫేజ్ 12/2024 అయితే లైవ్లో ఉన్నాం కాబట్టి, అంటే రిలీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన లాస్ట్ ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ ఇక్కడైతే అవపడుతుంటుంది. తర్వాత ఎండింగ్ డేట్, తర్వాత ఇక్కడైతే విండో కరెక్షన్ డేట్ అనేది ఆల్రెడీ అయితే చూపెడుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ఒకవేళ అప్లై చేస్తే ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేసి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు న్యూ పోర్టల్కు సంబంధించిన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.